పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. చూడండి, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోనికి రాక. 29, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమున, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి. ఏంటి మేలు? ఇప్పుడు చెప్పండి. నీకు నీవే మేలు చేసుకోమంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం చాలా మేలులు చేసామని చెప్పుకుంటాం. దేవుడు అన్నాడు నీకు నువ్వే చేసుకునే మేలు ఏంటి అని అంటే, క్రీస్తు రక్తములో కడుక్కుంటే మేలు చేసిన వాడు అన్నాడు. అది మేలు మన జీవితాలకి. అది మన జీవితాలకి అవసరత, అత్యంత ప్రాధాన్యత. ఏంటంటే ఈరోజు దేవుడు ఒక గొప్ప మేలు నీ ముందు పెట్టాడు, ఒక గొప్ప ఆశీర్వాదం నీ ముందు పెట్టాడు. ఇది శాశ్వత ఆశీర్వాదం నీకు ఇస్తా ఉన్నాడు. అదేంటంటే దేవుని నిబంధనలోనికి రా. అందుకే హేబేలు దేవుని దగ్గరికి వచ్చి నీ జీవం నాకు ఇవి ప్రభువా అని బలి తీసుకొస్తే దేవుడు అన్నాడు అది శ్రేష్టమైన బలి అన్నాడు. దానికి మించిన బలి భూమి మీద ఇంకొకటి లేదు. పాప పరిహారార్థ బలి. కొత్త నిబంధనలో బలులు లేవు, ఒకే బలి భూమి మీద. యేసు ప్రభు మన కొరకు ఆ రక్తాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తాం. ఆ జీవం పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ జీవంతో నన్ను నింపు ప్రభు అని ఆ జీవంతో హృదయాన్ని కడుక్కుంటే క్రీస్తు జీవంతో మనలను నింపుతాడు. కనుక హేబేలు సాక్ష్యంలో మొట్టమొదటిది నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. నీతిమంతుడని సాక్ష్యం. రెండవది విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడనే మాట రాయబడి ఉంది. అతడు చనిపోయినా ఏం చేస్తున్నాడని చెప్పండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చివరి భాగం. అతడు మృతి నొంది విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. అతడు చనిపోయినా మాట్లాడుతున్నాడు. అంటే జాగ్రత్త ఏనండి, ఇక్కడ ఆత్మీయ అర్థానికి వెళ్దాం. శరీర అర్థం కూడా సరి అయింది, దానికి వద్దాం. ఆత్మీయ అర్థం ఏంటంటే హేబేలు ఇంకా మాట్లాడట్లేదు. హేబేలు మృతి పొందాడు, కానీ ఏం చేస్తున్నాడంట? చనిపోయిన వ్యక్తి ఎలా మాట్లాడతాడు? చనిపోయిన వ్యక్తి మాట్లాడు. చనిపోయిన వ్యక్తి ఎలా మాట్లాడతాడు అని అంటే, ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తిలో ఉన్న క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సాదృశ్యం. ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విశ్వాసముతో వెళ్తారో, నీతిమంతులుగా తీర్చని అడుగుతారో, ఆ వ్యక్తిలో ఉన్న జీవాన్ని దేవుడు చంపి ఇంకా ఆ వ్యక్తి మాట్లాడు. ఎవరు మాట్లాడతారు ఆ వ్యక్తిలో నుంచి? క్రీస్తు మాట్లాడతాడు. ఆ వ్యక్తి ఇంకెన్నడూ జీవించడు, క్రీస్తే జీవిస్తాడు. మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. కనుక హేబేలు జీవిస్తూ ఉన్నాడు, కానీ హేబేలులో ఉన్న క్రీస్తు జీవిస్తున్నాడు. ఇప్పుడు హేబేలు ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు. అతడు చనిపోయినా మాట్లాడుతూ ఉన్నాడు. అదే పౌలు అన్నాడు, నేను జీవించట్లేదు, నేను మాట్లాడట్లేదు. యేసుప్రభు అన్నాడు, నాలో ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గమనించండి, యేసు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహిస్తాను అనే వాగ్దానం ఇచ్చాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను యేసు ప్రభుని అంగీకరిస్తే, చాలా ప్రాముఖ్యమైనది, ఇప్పుడు నేను యేసు ప్రభుని అంగీకరిస్తే, ఈ విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తే నాలో నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నాలో నిత్య జీవాన్ని ఇస్తే, నిత్య జీవం అంటే క్రీస్తు నాలోనికి వచ్చాడు. కనుక ఇప్పుడు నా శరీరం చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా, నాలో ఉన్న క్రీస్తుకు చావు లేదు. ఇప్పుడు నా నీతి, నా జీవము క్రీస్తు అయి ఉన్నాడు కనుక నాకు చావు లేదు. నేను శాశ్వత కాలం జీవించబోతా ఉన్నాను.
ఆ జీవం చచ్చిపోయిన తర్వాత కాదు, ఈరోజే నాలో ఉన్న క్రీస్తును బట్టి నాలో శాశ్వత జీవం ఉంది. నాకు ఇది నాది కాదు, నాకు దానంగా ఇచ్చిన క్రీస్తు జీవం ఇది. దయచేసి అర్థం చేసుకోండి. నిత్య జీవం అనేది భూమి మీదే మనం అనుగ్రహిస్తాం. అది యోహాను చెప్పిన వాగ్దానం. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాగ్దానాలు తీసుకున్నాం. ఈరోజు అన్నిటికంటే అత్యున్నతమైనది, అన్ని వాగ్దానాల కంటే గొప్ప వాగ్దానం యోహాను చెప్తా ఉన్నాడు. నిత్య జీవము అనుగ్రహించినదే ఆయన తానే మనతో చేసిన వాగ్దానం. మీరు ఒకవేళ ఈ మాట చెప్తే బాధపడతారేమో కానీ నన్ను క్షమించండి. నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నా. నేను మారు మనసు పొందిన తర్వాత ఎప్పుడు వాగ్దానం తీసుకోలేదు. అంటే 31వ తారీఖు తీసుకునే వాగ్దానం మీరు తీసుకోవద్దని నేను అనట్లేదు, దానికి నేనేం వ్యతిరేకిని కాదు, తీసుకోవచ్చు. కానీ మన చేతిలో బైబిల్ ఉంది కదండి, మన చేతిలో ప్రతి వాగ్దానం ఉంది మన చేతిలో. ఆ వాగ్దానాన్ని బట్టి చాలామందిని దేవుడు నడిపిస్తాడు. మీలో అది తీసుకున్న వాళ్ళకి ఎవరికి నేను వ్యతిరేకినేమి కాదు, నన్ను వేరేగా మీరు అపార్థం చేసుకోకండి. కానీ దేవుని వాగ్దానం మనకుంది. ఎన్ని వాగ్దానాలు ఉన్నా అవన్నీ క్రీస్తునందే అవునన్నట్టుగా ఉంది. ఇప్పుడు జాగ్రత్త, మీరు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నా, క్రీస్తు లేకపోతే ఆ వాగ్దానాన్ని దేవుడు ఆమేనని అనడు. క్రీస్తులోనే అవి అవును అన్నట్లుగా ఉన్నాయి ప్రతి వాగ్దానం. సరే, ఎన్ని వాగ్దానాలు మనం పొందుకున్నా నిత్య జీవం అనే వాగ్దానాన్ని ఈ భూమి మీద మనం పొందుకోకపోతే యేసుప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని, అంటే వాగ్దానాన్ని బట్టి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. మరలా చెప్తున్నాను, నేను వాగ్దానానికి వ్యతిరేకినేమి కాదు. వాగ్దానం తీసుకోండి, దేవుడు మాట్లాడతాడు. ఆ వాగ్దానం యొక్క నిజమైన అర్థము క్రీస్తే అని చెప్తా ఉన్నానంతే. ఆ వాగ్దానములో ఉన్న దాగి ఉన్న ఆ గొప్ప ఆ వాగ్దానాన్ని నెరవేర్చే క్రీస్తును నువ్వు పొందుకుంటే బైబిల్లో ఉన్న వాగ్దానాలని నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా నీవే. పరలోకము నీది. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఈరోజు మోషేని దేవుడు ఎలా నడిపించాడో నిన్ను అలా నడిపిస్తాడు దేవుడు. పోయిన వారం మనం విన్నాం, యెహోషువని నడిపించిన యెహోషువ వాగ్దానాలన్నీ నీవే. ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చిన ఆత్మీయ ప్రతి ఆశీర్వాదం నీదే. యేసుక్రీస్తులో ఉన్న ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. క్రీస్తు లేకపోతే వాటికి ఏమీ అర్థము లేదు. అందుకే పౌలు అన్నాడు, మనకి జీవమై ఉన్న క్రీస్తు అన్నాడు. క్రీస్తు మనలో ఉంటే మనలో ఏముంది చెప్పండి? నిత్య జీవం ఉంది. నువ్వు చనిపో, నీ శరీరం చనిపోవచ్చు. ఎందుకంటే నేను శరీర సంబంధిని కాదు, ఇంకా నేను క్రీస్తు సంబంధిని. క్రీస్తు సంబంధిని. ఆయన జీవము నాకు దానముగా ఇచ్చాడు. ఆయన జీవము నాది, ఆయన నావాడు. చూడండి పరమగీతాల్లో, ఆయన నావాడు, నేను ఆయన దానను. నాకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. క్రీస్తు జీవము నాది, ఆయన నాలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీతి కొరకు జీవిస్తాం మనం, ఎందుకంటే క్రీస్తే మనలో ఏం చేస్తున్నాడు? జీవిస్తూ ఉన్నాడు. ప్రభు జీవించినప్పుడు హేబేలు మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే నువ్వు నిజంగా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను సంపూర్ణంగా యేసు ప్రభు స్వాధీనపరుచుకుంటాడు. క్రీస్తు నీలో జీవిస్తాడు, నీ ప్రతి మాట. అందుకే పౌలు, క్రీస్తే నా యందు జీవిస్తా, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం నా యందు ఉన్న యేసు ప్రభు జీవిస్తున్నాడు అన్నాడు. హేబేలు శ్రేష్టమైన బలి తీసుకొచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ గొప్ప విశ్వాసం పొందుకొని మనం వెళ్ళాలని. అందుకే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. నేను అనే స్వభావం చచ్చే వరకు పాప క్షమాపణ లేదు. రెండవది, మొట్టమొదటిది ఏమనుకున్నామంటే క్రీస్తు నాలో ఉంటే నాలో నిత్య జీవం. ఇది రెండో అంశంలో ధ్యానిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటి చెప్పండి? విశ్వాసము ద్వారా మరణాన్ని జయించి మాట్లాడుతున్నాడు. అందులో మొట్టమొదటి అంశం ఏంటి? క్రీస్తు నాలో ఉంటే నాలో ఏముంది? నిత్య జీవం ఉంది. రెండవ అంశము, ఎప్పుడైతే క్రీస్తు నాలో ఉంటాడో ఇంకా నేను పాపానికి చచ్చిపోతాను, నీతికి జీవిస్తాను, పాపానికి చచ్చిపోతాను. నిజంగా క్రీస్తు మనలో ఉంటే జాగ్రత్త వినండి, మనము కూడా పాపానికి అలాగే చచ్చిన వారంగా ఉంటాం. ఒకడు కాదు ఆడు శత్రువు, 1000 మంది వచ్చి అక్కడ పెట్టినా ఆడు కదలడు, ఎందుకంటే చచ్చిపోయాడు, వాడు బ్రతకటలేదు. అలాగే నీ చుట్టుపక్కన ఎన్ని వేల శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత పాపము నీ చుట్టూ ఆవరించిన, దావీదు 10,000 మంది నా ప్రక్కన కూలినా, 1000 మంది నా గుడి ప్రక్కన ఉన్నా, ఎంతమంది ఉన్నా నా చుట్టూ, నాకు ఏ భయము లేదు. ఎందుకంటే యుద్ధము దేవుడు పోరాడతాడు.
దేవుడు నాలో ఉంటే నేను అనే స్వభావము చచ్చిపోతుంది. క్రీస్తు మీలో ఉన్న ఎడల, చూడండి ఆ మాట చదువుదాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. కనుక రెండవది, ఈ వ్యక్తి పాపానికి చచ్చిపోతాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. మనలో ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాపము చేత నడిపింపబడుతూ ఉన్నారు? పాపమే మనలను పరిపాలిస్తూ ఉంది. దయచేసి ఆలోచించండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఎవరితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏది నీ జీవితాన్ని పరిపాలిస్తూ ఉంది? ఒకసారి దయచేసి ప్రాముఖ్యంగా మీ హృదయాల్లోకి, నా హృదయంలోకి అందరూ తొంగి చూసుకుందాం. ఏది మనలను భయపెడతా ఉంది? ఏది మనలను శోధిస్తూ ఉంది? నీలో క్రీస్తు ఉంటే మనము పాపానికి, లోకానికి ఏమైపోయాము? చచ్చిన వారమే. మనలను ఎవరు ఇంకా ఏమీ చేయలేరు. తర్వాత మొట్టమొదటిది, క్రీస్తు అంటే నిత్య జీవం ఉంది. 2, పాపానికి, లోకానికి ఏమైపోతాం? మనం చచ్చిన వారము. మూడోది చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్త వినండి. మరణాన్ని జయించాడని చెప్పుకున్నాం కదా, విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. హేబేలు పరలోకానికి వెళ్ళాడు. హేబేలు స్వరం ఎక్కడి నుంచి వినబడుతుంది చెప్పండి? పరలోకంలో వినబడుతుంది. పరలోకంలోనే కాదు, ఈరోజు భూమి మీద కూడా వినబడుతుంది హేబేలు స్వరం. భూమి మీదే కాదు, కయ్యూనుతో కూడా మాట్లాడాడు హేబేలు. నీ తమ్ము, నీ రక్తము నాతో మాట్లాడుతుందంటే ఆ స్వరమును పట్టుకొని దేవుడు ఎవరితో మాట్లాడాడు? కయ్యూనుతో కూడా మాట్లాడు. జాగ్రత్త. దీని అర్థం ఏంటంటే, మనందరి పేర్లు ఒక గ్రంథములో రాయబడతా ఉన్నాయి. ఆ గ్రంథం పేరేంటంటే జీవగ్రంథము. చెప్పండి, ఆ పేరేంటి చెప్పండి? ఏంటి జీవగ్రంథం? ఇది చాలామంది జీవగ్రంథం అంటే జీవగ్రంథం, దేవుడు రాసే గ్రంథం. దేవుడు రాసే గ్రంథమే, దానికి జీవగ్రంథం అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు జీవగ్రంథం అని పేరు వచ్చిందంటే, ఎవరిలోనికైతే క్రీస్తు జీవం వస్తుందో, ఎవరిలోనికైతే జీవమై ఉన్న క్రీస్తు వస్తాడో, వారి పేరు క్రీస్తు యొక్క పేరు కలిగిన జీవ గ్రంథం. జీవం ఎవరు? యేసే జీవము. ఆ జీవ గ్రంథములో రాయబడుతుంది. జాగ్రత్త వినాలి. జీవము పొందిన వారి గ్రంథం అది. అది ఈరోజే దేవుడు రాయగలడు. బహుశా ఇక్కడ కూర్చున్న కొంతమంది పేర్లు, చాలామంది పేర్లు దేవుడు ఎప్పుడో రాసి ఉండొచ్చు. కొంతమంది పేర్లు రాసి చెరిపేసి ఉండొచ్చు దేవుడు. అది బైబిల్ చెప్తా ఉంది. కొంతమంది పేర్లు ఈరోజే దేవుడు రాయిపోతా ఉన్నాడు. ఎవరు వీరు అంటే, క్రీస్తు జీవాన్ని పొందిన వారు. నిత్య జీవమను వాగ్దానాన్ని పొందుకుంటే ఈరోజు నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. ఎంత గొప్ప సంతోషకరమైన సంగతి ఇది. నిజంగా నువ్వు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే, ఈరోజు నీ పేరు జీవ గ్రంథంలో దేవుడు రాస్తూ ఉంటే, అది నువ్వు చూడగలిగితే ఎంత ఆనందం, ఎంత సంతోషం. దానికంటే ఇంకా విలువైంది మన జీవితంలో ఏదైనా ఉన్నదా? ఈరోజు ఆలోచించు. ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేయకూడని కీడు చేస్తున్నాను. కానీ దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తునందు పాప నియమాన్ని జయించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో మనం పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మూడవ సాక్ష్యము హేబేలు పొందింది. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. రెండవది, మరణించినా జీవిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. మూడవది, దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందాడు. చూడండి 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టుడని ఏం చేశాడంట? సాక్ష్యాన్ని పొందాడు. దేవునికి ఏమైపోయాడు? ఇష్టుడు అనేది పొందాడు. ఈ విశ్వాసము కలిగిన వారే, ఇలాంటి విశ్వాసము కలిగిన వారు, క్రీస్తు జీవాన్ని, నీతిని ప్రేమించే వారే దేవునికి ఇష్టులు అనే మాట చెప్తున్నాడు. అలాంటి వారు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఏం చేస్తారంట? జీవిస్తారు. వీరు దేవునితో కూడా నడుస్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు 9వ అధ్యాయం చదవండి. 9వ అధ్యాయం అంతా ఇదే ప్రార్థన చేశాడు. ప్రభువా, మా నీతిని బట్టి కాదు ప్రభువా, నీ మహాకృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి. 9వ అధ్యాయంలో దేవుడు దానియేలుని అన్నాడు, నువ్వు బహుప్రియుడు అన్నాడు. ఈరోజు దేవునికి ఏది ఇష్టమో మనతో మాట్లాడుతున్నాడు. మన ఇష్టాలన్నీ ప్రక్కన పెడదాం. దేవుడికి ఈ విశ్వాసం అంటే ఎంత ఇష్టం అంటే, ఇలాంటి వ్యక్తి అంటే ఎంత ఇష్టం అంటే, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద హానోకుతో 300 సంవత్సరాలు దేవుడు నడిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును. హానోకు ఏమి డబ్బులు ఇవ్వలేదు దేవునికి. హానోకు ఏమి గొప్ప గొప్ప కార్యాలు చేయలేదు. హానోకు నీతిమంతుడిగా మార్చబడాలని కోరుకుంటే, అందుకే చూడండి 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము కాగా, దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు
గమనించండి, హానోకు దేవునికి ఇష్టడు కనుక 300 సంవత్సరాలు ఇద్దరు కలిసి నడిచారు, అందరూ చూశారు. మరి ఆ రోజుల్లో ఎలా చూశారో మనకి తెలియదు. బహుశా హానోకు జీవితాన్ని బట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడని గ్రహించారేమో. ఇద్దరు కలిసి 300 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. దయచేసి జాగ్రత్తగా వినండి, ఏం కనబడుతున్నాయి చెప్పండి. ఒక భక్తుడు అన్నాడు, విశ్వాసం అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాడంటే ఫెయిత్ ఈజ్ క్రైస్ట్ ఇన్సైడ్ అన్నాడు, ఒబీడియన్స్ ఈజ్ క్రైస్ట్ అవుట్ సైడ్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే విశ్వాసము బట్టి క్రీస్తు మన లోపల ఉన్నాడు, విధేయతను బట్టి మన బయట కనబడతాడు. విశ్వాసమును బట్టి క్రీస్తు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. మనము ఆ విశ్వాసానికి క్రీస్తుకు విధేయత చూపించి జీవించడమే బయట క్రీస్తు మనలో కనబడతాడు. ఎందుకు ఈ మాట ప్రాముఖ్యం అంటే క్రియలు లేని విశ్వాసము అమృతము. హేబేలు మాట్లాడుతూ ఉన్నాడు, క్రీస్తు ప్రభువు సజీవుడు. నువ్వు క్రీస్తును పొందుకుంటే, ఒక విత్తనం మంచిదైతే ఆ విత్తనం భూమి మీద పడితే ఖచ్చితంగా ఆ భూమి విత్తనాన్ని ఎన్నడూ దాచిపెట్టలేదు. ఆ విత్తనం మీద దేవుడు నీరు పోయిస్తూ ఉంటే, ఆ విత్తనం మీద దేవుడు ఎండను కురిపిస్తూ ఉంటే, ఆ విత్తనం సరైన నేలలో పడితే ఆ విత్తనాన్ని భూమి దాచిపెట్టలేదు. ఆ విత్తనం ఎప్పటికైనా మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, ఫలాలు దయచేస్తుంది. వాక్యము కూడా అంతే. వాక్యము విన్నప్పుడు, విశ్వసించినప్పుడు, క్రీస్తులను మనం పొందుకున్నప్పుడు ఆ వాక్యము లోపల ఉండిపోదు. ఆ విశ్వాసం ఊరికినే కూర్చోదు. ఆ విశ్వాసం, నీలో ఉన్న క్రీస్తు మృతుడు కాదు, నీలో ఉన్న క్రీస్తు సజీవుడు. ఆయన క్రియలు బయట కనబడతాయి. ఆ క్రియలు ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో చూస్తారు. ఆ క్రియలు ద్వారానే క్రీస్తు మనలో ఉన్నాడు అనేది బయటపడుతుంది. అందుకే దేవుడు అన్నాడు, చర్మపు చొక్కాలు ఇచ్చి దాన్ని తొడిగించాడు దేవుడు. లోపల క్రీస్తు, బయట కూడా క్రీస్తు. లోపల క్రీస్తు ఉన్నాడని చెప్పుకుంటూ బయట క్రీస్తు లేడనుకో, యేసు ప్రభు అన్నాడు, గొర్రె చర్మము ధరించుకున్న తోడేలు, సున్నము కొట్టిన సమాధి అనే మాట రాశాడు. అందుకే ఈ విశ్వాసం పొందిన వారి జీవితాలు జాగ్రత్తగా గమనించండి. వారి విశ్వాసానికి విధేయత చూపించారు. చూడండి, 8వ వచనం చదువుతా ఉన్నాను చూడండి. విశ్వాసమును అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. విశ్వాసమును బట్టి. ఈ విశ్వాసము ఇప్పుడు క్రియలతో కూడిన విశ్వాసంలో మొట్టమొదటిది ఈ విశ్వాసము లోబడే విశ్వాసము. ఏ విశ్వాసం చెప్పండి? సులువుగా లోబడుతుంది. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తావు, దేవుని వాక్యాన్ని యోగ్యమైన హృదయముతో వింటావు, మార్చుకోవడానికి ఇష్టపడే హృదయము ఈ విశ్వాసము. ఈ విశ్వాసం అలాంటి హృదయాన్ని నీకు పుట్టిస్తుంది. అందుకే అబ్రహాము ఆ రోజు దేవుడు నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుని ఇచ్చేయమంటే ఎంత గొప్ప విధేయత అంటే, తను ప్రేమిస్తున్న తన కుమారుని దేవుడికి ఇచ్చేశాడు. చీకటితోనే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇదనం దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, దేవుడు గాక దేనిని ప్రేమిస్తూ ఉన్నావు? ఈరోజు దాన్ని నువ్వు అప్పగించాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి మాట వింటే, చాలా సంవత్సరాలు అయిపోయినాయేమో, పోయిన సంవత్సరం అంతా అయిపోయింది, ఇంకా 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 నువ్వు ముందుకు వెళ్ళవు. ఈ విశ్వాసాన్ని నువ్వు పొందుకుంటే, ఈ విశ్వాసము మనలో లేదు. జాగ్రత్త వినండి, ఇది విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడైనా యేసు ప్రభు. ఇది ఆత్మఫలాల్లో 7వది, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలతో, మంచితనము, విశ్వాసము దేవుడిస్తాడు. ఈరోజు ఇది అడగాలి మనం. శిష్యులు అడిగారు, ప్రభువా నా విశ్వాసాన్ని పెంపొందించు. లోకము వైపు లోకములో వాటిని పొందుకోవడమే కాదు విశ్వాసం, అది శరీరానుసారమైన మేలులు పొందుకోవడానికే. కానీ అత్యున్నతమైన విశ్వాసం ఒకటి ఉంది, అది భూలోకానికి సంబంధించింది కాదు. అది ఎంతటి విషయాన్ని దేవుడు అడిగినా అది సులువుగా దేవుడికి ఇచ్చేస్తుంది. ఎందుకంటే అలాంటి విధేయత చూపించే విశ్వాసం. నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి ఇచ్చా. అబ్రహామే కాదు, అబ్రహాముకు మించిన విధేయత ఇస్సాకు చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము తీసుకొని వెళ్ళాడు, ఇస్సాకుని పడుకోబెడితే ఇస్సాకు కూడా ఏమి మాట్లాడలేదు. ఎవరిలో ఉంది ఈ విధేయత అంటే యేసు ప్రభువులో ఉంది ఈ విధేయత. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ 2:5 వచనంలో, యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును, ఆయన దాసుడిగా పుట్టాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ప్రభువా ప్రభువా అని పిలిచిన వారిని ప్రభు అన్నాడు అక్రమము చేయవారులారా.
ఈరోజు ఏ గుంపులో మనం ఉన్నాం? ప్రభువా ప్రభువా అని మాత్రమే పిలుస్తున్నామా, లేక ప్రభు ఇచ్చిన వాటిని, ప్రభు చెప్పిన వాటిని చేయడానికి ఇష్టపడతా ఉన్నామా? దయచేసి వినండి. యేసు ప్రభు నీలో ఉంటే, నీలో ఉన్న యేసు ప్రభుని చూడకుండా ఈ ప్రపంచం ఉండలేదు. నీలో ఉన్న యేసు ప్రభు ఊరికినే కూర్చొని ఉండడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ప్రణాళిక ఇది ఆలోచించండి. భూమికి పునాదులు వేయబడక మునిపే, ఆదాము పాపం చేసినప్పుడు, ఏదైనా తోటలో ఎవ్వరూ చూడనప్పుడే, సృష్టింపబడక మునిపే, అందుకే పౌలు అన్నాడు, ప్రభువా నీ తలంపులు అగోచరం, నాకు అర్థం అవట్లేదు, నా జ్ఞానానికి మించినవి ప్రభువా. ఏదైనా తోటలో ఆ బలి దేవుడిస్తున్నప్పుడు, దేవుడు గొర్రెను బలి ఇవ్వడం కాదు, దేవుడే బలి అయిపోయాడు ఆ దినం. అక్కడ ఆ దేవుడే నీ కొరకు బలి అయ్యి, నీ కొరకు సిలువలో రక్తమంతా ధారపోసాడు. ఆఖరి రక్తపు బొట్టు కూడా ప్రభు ధారపోసేశాడు నీ కొరకు. నీలో సంపూర్ణమైన జీవాన్ని నింపాలని, ఆ జీవము ద్వారా నీలో క్రీస్తు కనబడాలని, క్రీస్తు ద్వారా ఈ భూమి మీద నువ్వు సాక్షిగా జీవించాలని, ఇంకా మనకు అర్థం అవ్వాలంటే నీ ద్వారా యేసు ప్రభు సంచరించాలని ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు దాని కొరకు సిద్ధంగా ఉన్నావా? దాని కొరకు ప్రభువుకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఒక రోజు రాబోతా ఉంది, ఆ మహాభయంకరమైన ఘోష. ఆ రోజు దేవుడు ఒకటే చూడబోతా ఉన్నాడు, క్రీస్తు రక్తములో కడగబడ్డామా లేదా అనేది మాత్రమే చూడబోతా ఉన్నాడు. తర్వాత ఇంకొక అంశం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇంకొక 2 అంశాలు ఉన్నాయి, దేవుని చిత్తమైతే తర్వాత చెప్పుకుందాం. ఇంకొక అంశము 11వ అధ్యాయము 4వ వచనమే, అతడు మాట్లాడుచున్నాడు అంటే ఈ విశ్వాసము పరలోకానికి చేర్చింది. ఈ విశ్వాసం ఎక్కడికి తీసుకెళ్ళింది చెప్పండి? అందుకే 11వ అధ్యాయం ముందు వచ్చిన 39 చూడండి. అయితే మనము నశించుటకు వెనుకది వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమే. ఆత్మను రక్షించుకున్నటకు బైబిల్ అధ్యాయాల్లో రాయబడలేదు, ఇది ఒక పత్రిక. తర్వాత అధ్యాయాలు వచనాలు విభజించారు. అయితే వ్యక్తిగతంగా నేనేమనుకుంటానంటే, ఆ 39వ వచనం 11వ అధ్యాయంలో ఉండుంటే బాగుండునేమో అని అనుకుంటాను. ఎందుకంటే అలాగే ఉండాలి, అదంతా ఒకే విధంగా రాస్తూ వెళ్ళిపోయాడు కానీ ఎక్కడో అధ్యాయాలు విభజించలేదు. పత్రికలో 39వ వచనంలో అంటున్నాడు, ఆత్మను రక్షించే విశ్వాసం ఇది. ఈ విశ్వాసం పరలోకానికి తీసుకొని వెళ్తుంది. ఎందుకు వెళ్ళిందంటే, హేబేలు స్వరం ఎక్కడ వినబడుతుంది చెప్పండి? పరలోకములో వినబడుతుంది. హేబేలు మొట్టమొదటిగా యేసు ప్రభు కొరకు చనిపోయిన హతసాక్షి. చనిపోయి ఈ రోజు అయినప్పటికీ పునరుద్ధాన శక్తి ద్వారా మాట్లాడుతున్నాడు హేబేలు. హేబేల్ని చంపేసినప్పుడు, హేబేలు మాట్లాడినప్పుడు భూమి మీద ఎవరు చూడలేదు, అప్పుడు ఎవరు లేరు కూడా. హేబేల్ని కప్పెట్టేసి కయ్యను తిరుగుతూ ఉంటే దేవుడు అన్నాడు, నీ తమ్ముడు ఏడని అడిగాడు. ఎవరు చూడలేదు అనుకోని, ఎందుకంటే ఎవరు చూడలేదు అనుకున్నాడు కయ్యను, ఎవరు లేరు కూడా. అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది అన్నాడు. దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితం ద్వారా అనేక తరాలకి నేను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు చనిపోయి కొన్ని యుగాలైనా హేబేలు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎన్ని తరతరాలు అయిపోయినాయి, ఎన్ని యుగాలు దాటిపోయినాయి, హేబేలు ఈ రోజు వరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విశ్వాసమును బట్టి, క్రీస్తులో ఉన్న జీవమును బట్టి హేబేలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. హేబేలు అంటున్నాడు, నా విశ్వాసం నన్ను పరలోకానికి, ఇంకా గొప్ప సంగతి ఏంటంటే పరలోకానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి హేబేలు. ఎలా వెళ్ళాడు తెలుసా? రక్తం కారుతూ పరలోకానికి ప్రవేశించాడు. దేవుని కొరకు ఎంత విధేయత చూపించాడంటే, అందుకే తన రక్తం చిందించబడిన తర్వాత ఆ రక్తం మొరపెట్టిందంట. చాలామంది అంటారు హేబేలు రక్తం తిరుగుబాటు చేయమని మొరపెట్టిందని కొంతమంది రాశారు. అది నేను వ్యక్తిగతంగా ఏం నమ్ముతానంటే, హేబేలులో క్రీస్తు ఉన్నాడు కనుక హేబేలు రక్తము తన అన్నని క్షమించమనే మొరపెట్టింది. ఆ రక్తము క్రీస్తు పొందుకున్న ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తుంది. అందుకే యేసు ప్రభు నమ్ముకున్న మొదటి తరం అంతా 99% మంది యేసు ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. పరలోక నిరీక్షణతో చనిపోయారు. చూడండి, వారు ఊరికినే ప్రాణాలు పెట్టలేదు, వారు ప్రభుని చూశారు, పునరుద్ధానుడైన ప్రభుని పట్టుకున్నారు. మేమేమి తాకామో, మేమేమి చూసాము, ఏమి నిదానించి కనుగొన్నాము. వారు ఏమి అజ్ఞానులు కాదు, వారు ఏమి ధైర్యవంతులు కాదు, వారు ప్రభు కొరకు ప్రాణం పెట్టకుండా పారిపోయిన వారు ఖచ్చితంగా క్రీస్తు పునరుద్ధానాన్ని చూశారు, పునరుద్ధానుడైన క్రీస్తును అనుభవించారు గనుక ఆనందముతో దేవుని కొరకు ప్రాణం పెట్టారు. ఎందుకంటే వారికి అందరికీ తెలుసు, మరణము అంతము కాదు,
ఒకరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పరలోకానికి వెళ్ళిపోబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ విశ్వాసము ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? పరలోకానికి తీసుకొని వెళ్తుంది. అందుకే చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు గనుక మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కాదు. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. హేబేలు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ రక్తాన్ని కొరకు, ఈ జీవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హేబేలు పరలోకాన్ని పొందుకున్నాడు. చివరికి ఒకటి చెప్పి మనం ముగించుకుందాం. హేబేలు పరలోకాన్ని మాత్రమే కాదు, ఆదాము కోల్పోయిన సమస్తాన్ని పొందుకున్నాడు. పరలోకానికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడంటే దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. ఈ విశ్వాసము దేవుని కుమారుడిగా మార్చింది. అదే యోహాను రాశాడు, 1వ అధ్యాయం 12వ వచనం యోహాను సువార్తలో, తను ఎందరూ అంగీకరించారు అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి ఆయన కుమారులగునట్లు అధికారము అనుగ్రహించాడు. నిన్ను దేవుడు ఈరోజు తన కుమారునిగా చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. ఆదాము కోల్పోయిన పరిశుద్ధత ఇచ్చాడు. దేవుని పోలిక ఆదాము పోగొట్టుకుంటే మళ్ళా క్రీస్తు వచ్చేసరికి మరలా ఆ పోలికను పొందుకున్నాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తను కోల్పోయినంతా తండ్రి అనుగ్రహించాడు. అది ఈరోజే నీకు దేవుడు ఇవ్వాలని ఆశిస్తా ఉన్నాడు. దేన్ని కోల్పోయావు? నీ పరిశుద్ధత కోల్పోయావా? నీ విశ్వాసం కోల్పోయావా? ఒకప్పుడు బాగా ప్రార్థనలు చేసుకుంటా ఉన్న వ్యక్తివేమో, ఒకప్పుడు దేవుని బాగా ప్రేమించావు. ఎఫెసీ సంఘంతో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ తొలి ప్రేమను మర్చిపోయావు. ఈరోజు నువ్వు కోల్పోయిన ప్రతిదీ దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తులో ఉన్న ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. నీ భయము తీసి దేవుడు తన ధైర్యము, తన శక్తితో నిన్ను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. అపవిత్రత అంతా తీసి పరిశుద్ధతతో నిన్ను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే దేవుడు. 1 యోహాను 3వ అధ్యాయం మనందరికీ తెలిసిన వచనం, 3వ వచనంలో అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. ఈ విశ్వాసము క్రీస్తు పోలికలోనికి మనలను తీసుకొని వెళ్తుంది. ఈ మాట యోహాను రాశాడు. ఎందుకంటే యోహాను రాయడం వెనకాల చాలా అర్థం ఉంది. యోహాను కాగుతున్న నూనెలో పోయబడ్డాడు. యోహాను గురించి చాలామంది చెప్తూ యోహాన్ని కూడా చూడగలిగే పరిస్థితిలో ఉండేవాడు కాదని చరిత్రలో ఒక వ్యక్తి రాశాడు. యోహాను ఒళ్ళంతా కాలిపోయింది. యోహాను పరిస్థితి ఏమీ బాగోలేదు, వృద్ధుడైపోయాడు. యోహాను సంఘానికి చివరిగా రాస్తున్నాడు, ఒకరోజు మీరు నన్ను చూసినప్పుడు నేను యోహానులాగా కనబడను, ఒకరోజు మీరు నన్ను చూసినప్పుడు నేను ఆయనను పోలి ఉంటాను, నేను క్రీస్తు పోలికలోనికి మార్చబడతాను. ఆ రోజు నన్ను మీరు చూసినప్పుడు నేనే కాదు, మీరందరూ కూడా క్రీస్తు పోలికలోనికి మార్చబడతారు అనే మాట చెప్తా ఉన్నాడు యోహాను. కనుక ఏ విశ్వాసములో ఉన్నాం? ఈరోజు హేబేలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది, నీతిమంతుడిగా తీర్చబడ్డావు అనే సాక్ష్యం ఉందా? రేపొద్దున దేవుడు తీర్పులోనూ నిలబడినప్పుడు దేవుడు ఒకటి చూడబోతా ఉన్నాడు, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాను అన్నాడు. రెండవది, అతడు చనిపోయినా మాట్లాడుతూ ఉన్నాడు, ఇక క్రీస్తు మనలో జీవిస్తాడు. నేను అనే వ్యక్తి చనిపోతాం. విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టలుగా జీవిస్తాము. నాలుగవది, విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసము. ఐదవది, ఈ విశ్వాసము పరలోకము చేర్చే విశ్వాసము. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలం నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. My address, Srimati Joy Sam Benny, Emmanuel Church, 1-146 S. Achutapuram, Kakinada 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.